ఉప్పరి శేఖర్ సగర, నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం యొక్క కార్యవర్గం పూర్తి స్థాయి కమిటీ వేసుకున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ సమావేశంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా సగర కులానికి సంబంధించిన నాయకులు దాదాపు 6 నుంచి 700 మంది ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ కమిటీ నుంచి మండల కమిటీలు జిల్లా కమిటీ మొత్తం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో కమిటీ వేయడం జరిగింది. మా గట్టు శ్రీనివాస్ సగర్ గారు నాగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు వారి సాయంత్రంలో మొత్తం కూడా ప్రతి గ్రామంలో కమిటీ వేయడం జరిగింది. 138 గ్రామాల్లో ఈరోజు అన్ని మండలాల్లో కమిటీ వేసుకున్న తర్వాత ఈ జిల్లా కమిటీ పూర్తిగా ఈరోజు వేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాజకీయ పార్టీలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులను డిమాండ్ చేసి 2 అంశాలున్నాయి. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లా మా సగరులు దాదాపు 1,00,000 మంది ఉంటారు. జిల్లాలో వాళ్ళకు 138 గ్రామాలు కమిటీ చేశాం కాబట్టి దాదాపు 100 నుంచి 120 గ్రామాలలో మా సగరులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేయబోతా ఉన్నారు. ఈ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో మా సగరులకు ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని విస్మరిస్తుందో ఆ పార్టీని భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మమ్మల్ని ఏ నాయకులు ఏ పార్టీలు ఆదరిస్తాయో వారిని మాత్రమే మేము కూడా ఆదరించి ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం లేదు. అట్లాగే ఏ పార్టీలో మేము మోసపోతాము. మా సగరులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మా సగరులకు అవకాశం కల్పించాలి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానమైనటువంటి డిమాండ్ పెడతా ఉన్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు సర్కీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1986లో ప్రవేశపెట్టినటువంటి తీసుకొచ్చిన 165 జీవోలు పునరుద్ధరించి సగరులు నిర్మాణ కార్మికులుగా ఈరోజు చదువులు కానీ ఉపాధిలో కానీ అవకాశాలు లేక బీసీడీలో ఉండడం కారణంగా అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు. ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉపాధి రంగంగా లేకపోతే విద్యాపరంగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని బీసీడీ నుంచి ఏదో కలిపేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. దీంతో పాటు నిర్మాణ రంగం బోర్డు ఏదైతుందో దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్డుకు సగరులే చైర్మన్గా మరి ఎన్నిక చేయాలి. దాంతో పాటు ఇంకొక 59 ఉన్నది. నిర్మాణ రంగం మీద 90% సగరులు మరి కూలీలుగా కాంట్రాక్టర్లుగా చిన్నగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ 59 సవరణ చేసి మినిమం 20-25% ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో సగరులకు రిజర్వేషన్లు మిగిలి లేకుండా కేటాయించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. వీటన్నిటినీ మేరవింపుగా మేము అన్ని రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారంలో పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ జిల్లా వాసైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని